హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే పావ్ బాజీ చేశానండి. రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అన్ని వెజిటబుల్స్ ముందుగా అయితే మటర్ తీసుకున్నాను, గ్రీన్ పీస్, ఇంకా పొటాటో, ఇంకా బీన్స్ అన్నీ కూడా చక్కగా కడుక్కొని కట్ చేసుకున్నానండి. ఇంకా ఫ్లవర్, ఇంకా బీట్రూట్ వేయడం వల్ల ఏంటంటే హెల్త్కి కూడా మంచిది. ఇంకా పావ్ బాజీ మంచి కలర్ కూడా వస్తుందండి. క్యారెట్ కూడా వేసుకున్నానండి. ఇంకా టమాటో, 2 టమాటోస్ వేసుకున్నాను. మిగతా వెజిటబుల్స్ అన్నీ హాఫ్ బౌల్ తీసుకున్నాను. పొటాటో మాత్రం కాస్త ఎక్కువ తీసుకున్నానండి. అంతేనండి. అన్నీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 7 to 8 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. బాగా మెత్తగా అవ్వాలండి వెజిటబుల్స్. జస్ట్ అలా నలిపాము అంటే నలిగిపోవాలి, అలా అయిపోవాలి. ఇప్పుడైతే మసాలాకి తయారు చేసుకోవడానికి ఒక టమాటో, ఇంకా 4 క్యాప్సికమ్. మీరు కావాలంటే క్యాప్సికమ్ కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే ఇలా సన్నగా తరుక్కోవాలి, నాకు తరగడం కంటే ఇందులో వేసుకొని చాప్ చేసేసుకున్నాను. టమాటోస్ కూడా, ఇంకా ఆనియన్స్ 3 ఆనియన్స్ని సన్నగా తరుక్కున్నాను. చూడండి, వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలో కాస్త గ్యాస్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాను. నేనైతే ఇక్కడ హాఫ్ బటర్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకుంటున్నాను. సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఇంకా ఒక టమాటో కట్ చేసుకున్నాను కదండి, అది. క్యాప్సికమ్ ఇంకా టమాటో ఇవి 2 పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. మరి కుక్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఆ తర్వాత వెంటనే మనం బాగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా మంచిగా మరి ఎర్రగా వేయించేసుకోవాల్సిన అవసరం లేదండి. కాస్త పచ్చివాసన పోతే చాలండి. నేను ఇక్కడ వెజిటబుల్స్ని బాయిల్ చేసుకున్నాను కదా, దాన్ని ఈ మ్యాషర్తో లేదంటే పప్పు గుత్తితో అయినా మంచిగా మెదిపేసుకోవాలండి. కాస్త వెజిటబుల్స్ తగిలితే పర్వాలేదు, మరి అన్నీ తగులుతూ ఉంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అందుకని ఇది వచ్చి పావ్ బాజీ మసాలా అండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి, మసాలా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే కారం అండి, ఇది మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 3 స్పూన్స్ పావ్ బాజీ మసాలా, 3 స్పూన్స్ కారపొడి వేసుకున్నాను. ఇక్కడ కసూరి మేతి వేసుకుంటున్నానండి. దీనివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఒక చిన్న బౌల్లో వేసుకున్నాను. అది ఒక 2 టైమ్స్ బాగా క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి. అంతేనండి, చక్కగా వేయించేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇంకా చెప్పాలంటే అస్సలు హెల్దీ అంటే హెల్దీ. నేను ఇక్కడ మహారాష్ట్రలో నాకు నచ్చిన బాగా ఫేవరెట్ అంటే ఈ రెసిపీ అండి. అసలు మనం ఏ వెజిటబుల్ తినలేదు పిల్లలు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇది చేసామంటే అన్ని వెజిటబుల్స్ పిల్లలకు వెళ్ళిపోతాయి కదండి. దట్టు వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఇది పావులో కానివ్వండి, మన బ్రెడ్ దొరుకుతుంది కదండి, బ్రెడ్లో కానివ్వండి, రోటీలో కానివ్వండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ నేను చేస్తున్నాను కాబట్టి రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ ఇంకొక చిన్న మిస్టేక్ ఏం చేశానంటే, కడాయి కాస్త చిన్నది తీసుకున్నానండి. కాస్త పెద్దది తీసుకోండి, లేదంటే ఇది కుతకుతలాడుతున్నప్పుడు ఏంటంటే మొత్తం అంతా బయటకు వచ్చేసి బాగా ప్రాబ్లం అయింది. ఒక 20 minutes కుక్ అయితే చాలండి. అప్పుడప్పుడు కదిలించుకుంటూ ఉండాలి. అంతేనండి, మన కర్రీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లో మనం కాస్త బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందాక 2 బౌల్స్ తీసుకున్నాను కదండి ఆనియన్స్. ఎందుకంటే ఇంకొక బౌల్ మనం పావ్ బాజీ తినేటప్పుడు ఆనియన్స్ కూడా కావాల్సి ఉంటుంది కదండి, అందుకని. ఇక్కడైతే పెనం వేడి చేసుకొని పావ్ బాజీ మసాలా ఒక
చిటికెడు వేసుకొని కొత్తిమీర వేసుకొని బటర్ బాగా వేడెక్కాక బటర్ వేసిన తర్వాత పావు బాజీ మసాలా ఇంకా కొత్తిమీర ఇంకా ఈ పావు బాజీలోని మసాలాలోని వాటర్ తీసుకొని వేసి దీని మీద ఈ బ్రెడ్ని అటు ఇటు దూరగా వేయించుకోవాలండి. యాక్చువల్లీ మధ్యలో కట్ చేసుకొని కూడా చేయొచ్చు, నేనైతే ఇలాగే చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే